అంటే మీరు టాప్ 5 ఉంటారని పక్కాగా ఫిక్స్ అయ్యారు. మీ ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నా ఎలిమినేషన్ రీజన్ నాకన్నా ముందు వచ్చేవాళ్ళు సేవ్ అయ్యారు నామినేషన్స్లో. ఇంకా షీల్డ్ వచ్చింది, అలా ఒక 2-3 అలా సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయట ఉన్నాను. అంటే బయట ఉంటానికంటే ఏదైనా ఓటింగ్ ప్రకారం కదా చూసేది, ఎక్కడ ప్రకారంగా మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లనో మేబీ అదే వాడు వీడు అని వచ్చింది కదా. సో దానివల్ల మేబీ కొంచెం అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అంతే. సో మరి ఇప్పుడు మీ అగ్రెసివ్ నేచర్ అనేది ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఇది మీ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నారా? లేకపోతే అంటే మీరు హీరోలా ఉన్నారని చాలా మంది అనుకున్నారు, మరి ఇప్పుడు ఓన్లీ విలన్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? విలన్ వచ్చినా కూడా పర్లేదులే, ఇప్పుడు విలన్ కూడా బాగానే ఉంటారుగా. స్టైలిష్ విలన్ అంటే. సో మరి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇన్ యువర్స్? అదే కొంచెం మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడతా. ఇప్పుడు అదే వాడు వీడు అనేది డిస్రెస్పెక్ట్ అని నాకు తెలీదు. అదే నాకు అర్థం కావట్లేదు అది ఎందుకు డిస్రెస్పెక్ట్ అని. ఏకవచనం నాకు తెలుసు, డిస్రెస్పెక్ట్ అని తెలీదు. సో అది వాడు వీడు అనేది కొంచెం తగ్గిస్తా. అది రా అన్నది అది కాకుండా ఇంకేం చేంజ్ లేదు. నేను ఎలా వెళ్ళానో అలాగే వచ్చాను రిటర్న్. కొంచెం బాడీ కొంచెం తగ్గింది. కాదు, నేను ఇంకోటి నోటీస్ చేశా, మీరు మాట్లాడుతున్నప్పుడు అలా కన్ను కొడుతున్నారు. యాక్చువల్గా అది కన్ను కొడుతున్నారు అనుకుంటారు, బట్ మీ మేనరిజమో లేకపోతే అది ఒక జోక్ చెప్తున్నాను కదా, అప్పుడు అలా వస్తుంది. జోక్ అలవాటు అయిపోయింది అది. మొత్తానికి అయితే విష్ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. అంటే ముందు అంటే లోపలికి వెళ్ళినప్పుడు హీరోలోకి వెళ్ళినా కూడా బయటకు వచ్చినప్పుడు చాలామంది నెగిటివిటీతో వస్తారు. మనం ఏ వారంలో వచ్చాము, ఎన్ని రోజులు ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా వచ్చాము అనేది ముఖ్యం. సో మీరు నెగిటివిటీ లేకుండా బయటకు రావడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మీకు మెయిన్గా మీరు అన్నిటికన్నా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే జెన్యూన్ పర్సన్ అని. యాజ్ ఏ పర్సన్ చూసుకుంటే కనుక పృథ్వీ ఎవరి కోసం అయితే మాట్లాడతాడో వాళ్ళ కోసం నిలబడతాడు ఇదన్నీ అని చెప్పేసి. సో మరి రేపొద్దున్న మీ ఫ్రెండ్స్ లిస్ట్లో నుంచి ఎవరన్నా మీకు మీ జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే వేరే అమ్మాయి వస్తుందా? అది ఒక్కటే చెప్పండి. ఇప్పుడైతే లేదు, చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందని. విష్ ఆల్ ద బెస్ట్ పృథ్వీ.